సంపన్నుల స్వర్గధామం దుబాయ్. అక్కడ ఉన్న ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలు అత్యంత సురక్షితమైన ప్రాంతంగా తెచ్చుకున్న గుర్తింపుతోటి ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన వాళ్ళు తమ మకామును పూర్తిగా దుబాయ్కి మార్చుకున్నారు. ఇక్కడ ఉండే పన్ను రాయితీలు కూడా ఇందుకు ఒక కారణమనే చెప్పచ్చు. ప్రపంచంలో ఎన్నో కీలక నగరాలకు చెందిన వాళ్ళు దుబాయ్ అత్యంత సేఫ్ ప్లేస్గా భావించి ఇక్కడకు షిఫ్ట్ అయిపోయారు. తమ తమ దేశాల పౌరసత్వాలను వదులుకొని కూడా అక్కడ స్థిర నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. అదే సమయంలో దుబాయ్లోని రియల్ ఎస్టేట్తో పాటు వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు బడా బడా పారిశ్రామికవేత్తలు. ఇలాంటి వాళ్ళలో బాలీవుడ్కు చెందిన సినీ సెలబ్రిటీలతో పాటు ఇండియాలోని వివిధ రంగాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. రాజకీయ నాయకులు కూడా దుబాయ్లో పెద్ద ఎత్తున బినామీ పేర్లతోటి పెట్టుబడులు పెట్టినట్టు ఇప్పటికే చాలాసార్లు వార్తలు వచ్చాయి. దుబాయ్ని ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక కేంద్రంగా పెట్టుబడులకు హబ్గా మార్చడంలో ఆ దేశ పాలకులు విజయవంతమయ్యారు. అంతేకాదు అంతర్జాతీయ ప్రయాణికులకు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక కీలకమైన హబ్గా ఉన్న విషయం తెలిసిందే. అమెరికాతో పాటు యూరప్, ఆఫ్రికాలకు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒక కీలకమైన హబ్. గత ఏడాది ఇక్కడి నుంచి ఏకంగా 9 కోట్ల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగించగా అంత అనుకూలంగా ఉంటే 2026 సంవత్సరంలో ఈ సంఖ్య ఏకంగా 10 కోట్లు దాటుతుందని లెక్కలు వేసుకున్నారు. అయితే గత 17 రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్న దాడుల కారణంగా ఇప్పుడు అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ యుద్ధం నేరుగా దుబాయ్తో పాటు గల్ఫ్ దేశాలకు ఏమాత్రం సంబంధం లేకపోయినా కూడా అవి ఇప్పుడు బాధిత దేశాలుగా మారుతున్నాయి. అమెరికా కోసం వీళ్ళు ఇప్పుడు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఫిబ్రవరి 28న ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో షెడ్యూల్డ్ విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్ని సర్వీసులు నడిచినా కూడా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి గతంలో ఉన్న తరహాలో సర్వీసులు నిలిపివేశారు. దీనికి కేవలం యుద్ధమే కారణం. దుబాయ్తో పాటు గల్ఫ్లోని వివిధ దేశాలు అమెరికాకు బేస్లుగా వ్యవహరిస్తున్నాయనే కారణంతోనే ఇరాన్ ఆయా దేశాలపై దాడులు చేస్తుంది. అమెరికాకు సహకరిస్తే రాబోయే రోజుల్లో ఈ దాడులను మరింత తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరిస్తుంది. దీంతో ఇప్పుడు దుబాయ్కు గతంలో ఉన్న సురక్షితమైన ట్యాగ్ పోతుందనే ఆందోళన చాలా మందిలో వ్యక్తమవుతుంది. ఈ యుద్ధం కారణంగా గతంలో ఎన్నడూ లేని రీతిలో దుబాయ్ ఇమేజ్కు డ్యామేజ్ జరిగిన మాట వాస్తవమే అని ఎక్కువ మంది అంగీకరిస్తున్నారు. అయితే ఇది కేవలం తాత్కాలికమేనని, ఈ యుద్ధం ఆగిపోతే దుబాయ్ తన ఇమేజ్ని తిరిగి రాబట్టుకోగలదని, అక్కడి పాలకులకు ఆ సత్తా ఉందనేది ఎక్కువ మంది నిపుణులు చెప్తున్న మాట. ఇరాన్ చేసే దాడులను దుబాయ్తో పాటు ఇతర గల్ఫ్ దేశాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నా కూడా జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా దుబాయ్కు బర్త్డే సెలబ్రేషన్స్, షాపింగ్ కోసం ఎంతోమంది నిత్యం దుబాయ్ వెళ్తారనే విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యంగా సినీ సెలబ్రిటీలతో పాటు వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు ఉంటారు. మిగిలిన వాళ్ళంతా కూడా పర్యాటకం కోసమే దుబాయ్ వెళ్తారు. సోమవారం నాడు దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఇరాన్ మరోసారి డ్రోన్లతోటి దాడులకు దిగింది. ఈ డ్రోన్ దాడుల్లో అక్కడ ఒక ఇంధన ట్యాంకర్కు మంటలు అంటుకోవడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో సోమవారం దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి పూర్తిగా విమాన సర్వీసులను నిలిపివేశారు. అయితే ఇది తాత్కాలికమే అని, తిరిగి పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత విమాన సర్వీసులను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు సంయుక్తంగా చేస్తున్న దాడి ఆగిపోతే గానీ దుబాయ్లో తిరిగి పరిస్థితులు సాధారణ స్థితికి చేరే అవకాశం లేదు. ఇది ఎన్ని ఎక్కువ రోజులు కొనసాగితే దుబాయ్తో పాటు ఇతర గల్ఫ్ దేశాలకు అంత నష్టమే అని చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.